నాంపల్లి స్టేషన్ రోడ్లోని ఫర్నిచర్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో 5 మృతదేహాలను గుర్తించారు. భవనం సెల్లార్ నుంచి మృతదేహాలను రెస్క్యూ టీమ్స్ వెలికితీశారు. మృతులు ప్రణీత్, అఖిల్, బేబీ, ఇంతియాజ్, హబీబ్లుగా గుర్తించారు. మృతుల్లో ప్రణీత్, అఖిల్ ఇద్దరు చిన్నపిల్లలు, ఇద్దరు చిన్నారులు సహా 3 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు అగ్ని ప్రమాదం ధాటికి భవనం పూర్తిగా దెబ్బతింది. భవనం పరిస్థితిని జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణుల బృందం పరీక్షిస్తున్నారు. భవనం కూల్చివేతపై అధికారులు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. నాంపల్లి స్టేషన్ రోడ్లోని ఫర్నిచర్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో 5 మృతదేహాలను గుర్తించారు. భవనం సెల్లార్ నుంచి మృతదేహాలను రెస్క్యూ టీమ్స్ వెలికితీశారు. మృతులు ప్రణీత్, అఖిల్, బేబీ, ఇంతియాజ్, హబీబ్లుగా గుర్తించారు. మృతుల్లో ప్రణీత్, అఖిల్ ఇద్దరు చిన్నపిల్లలు, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి ప్రియాంక మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు లైవ్ లో. ప్రియాంక. సువర్ణ, నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్ దగ్గర జరిగిన ఈ ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఇది నిజంగా అందరినీ కలిచివేస్తుందని కూడా చెప్పొచ్చు. వరుస ఘటనలు జరుగుతుండడము, అందులోనూ ఈ ఘటన అయితే అతి పెద్దదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇద్దరు చిన్నారులు, అలాగే వారిని రక్షించడానికి వెళ్లిన ఇద్దరు, దాంతోపాటు ఒక మహిళ కూడా ఇక్కడైతే మరణించింది. 5 మృతదేహాలను అయితే ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం అయితే తరలించడం జరిగింది. తర్వాత కూడా ఇప్పుడు బిల్డింగ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంది, అది స్ట్రాంగ్ గా ఉందా లేదా, అలాగే దీనికి ఫైర్ ఎగ్జిట్ ఉందా అనే దానిపైన కూడా అధికారులు అయితే ఇక్కడ మిగతా దానిపైన అయితే దృష్టి సారించారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అంతా కూడా రెస్క్యూ టీం అంతా కూడా లోపలికి వెళ్ళి అయితే చెక్ చేస్తున్నారు బిల్డింగ్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసము. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా అంటే నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా నిన్న మధ్యాహ్నం సమయంలో కూడా ఉన్నట్టుండిగా ఈ ఫర్నిచర్ సెల్లార్ లో అయితే మంటలు చెలరేగాయి. సాధారణంగా చూసుకున్నట్లయితే కూడా ఫర్నిచర్ లోని ఈ షాప్ లో సెల్లార్ లో చూసుకున్నట్లయితే కూడా సెల్లార్ అంటేనే కూడా నార్మల్ గా అక్కడ పార్కింగ్ మాత్రమే అనుమతి ఉంటుంది. అలాంటిది పార్కింగ్ చేయకుండా ఇక సెల్లర్ అంతా కూడా పూర్తిగా ఫర్నిచర్ తోనే డంప్ చేయడం జరిగింది ఇక్కడ. ఇది ముఖ్యంగా ఈ ప్రమాదం జరగడానికి అయితే ముఖ్య కారణం ఇదంతా కూడా. ఎందుకంటే ఇదంతా కూడా ఇరుకుగా ఉండడము, అందులోనూ లోపలంతా కూడా ఫర్నిచర్ అంతా ఫుల్ గా నింపేశారు. దీంతో ఇందులోనే ఉన్న అంటే ఫర్నిచర్ నింపడంతో పాటు ఇందులోనే ఇక్కడ వాచ్మెన్ కుటుంబం కూడా ఇందులోనే నివసిస్తున్నారు. నిజంగా ఇది నిబంధనలకు ఎంతో విరుద్ధమైనది ఘటన కాబట్టి మనం ఇక్కడ చూడొచ్చు. నేడు ఇటు అధికారుల నిర్లక్ష్యం వల్ల అయితే
5గురు అయితే మరణించడం జరిగింది. మనం చూడవచ్చు లోపలంతా కూడా ఆ ఫర్నిచర్ అంతా తగలపడిపోయి బయటకి అయితే పొగలు అలుముకున్నాయి. ఇక్కడ నుంచి కూడా మార్నింగ్ సమయంలో చూసుకున్నట్లయితే కూడా ఇప్పుడు మనం ప్రెసెంట్ లైవ్ లో చూస్తున్నాము. అక్కడ నుంచి అయితే ఫైర్ ఇంజిన్ సహాయంతో వాటర్ అంతా కూడా లోపలికి అయితే వదిలేయడం జరిగింది. ఎందుకంటే లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్, లోపలికి కూడా వాళ్ళు లాక్ అయిపోయారు. 2 పిల్లలు, వాళ్ళని రక్షించడానికి వెళ్ళిన హబీబ్ అలాగే ఇంతియాజ్ వాళ్ళిద్దరు కూడా అక్కడే లాక్ అయిపోయారు. ఇదివరకే వాళ్ళతో పాటు ఉన్న బేబీ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ కూడా అందులోనే ఉండిపోయింది. అంటే ఇవి 5గురు లోపలికి వెళ్ళినప్పుడు ఏమైందంటే లోపల ఒక ర్యాంప్ అయితే ఉంది. ఆ ర్యాంప్ సైడ్ వీళ్ళు వెళ్ళారు, అక్కడ లాక్ అయిపోయింది. మొత్తం అంతా కూడా చుట్టూ ఫర్నిచర్ ఉండిపోవడంతో బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్. ఎటు వెళ్ళినా కూడా ఇటు లాక్ చేసి ఉండడము, అటు సైడ్ ర్యాంప్ అంతా కూడా క్లోజ్ చేసి లోపలంతా కూడా ఫర్నిచర్ ఫుల్ గా ఉండిపోయింది. ఫర్నిచర్ అంతా ఫుల్ గా ఉండిపోయి సెల్లర్ లో అసలు ఎటు కదలేని పరిస్థితి ఉండడంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు మంటలు అలుముకోవడంతో వాళ్ళకు ఏం జరుగుతుందో తేరుకునే లోపే కూడా జరగాల్సిన నష్టం అయితే అంతా జరిగిపోయిందని కూడా చెప్పొచ్చు. బయట వారి కుటుంబ సభ్యులు ఎంత ప్రార్థించినప్పటికీ, వాళ్ళు ప్రాణాలతో బయటకు రావాలని ఎంతో కోరుకున్నప్పటికీ కూడా అది ఫలించలేదు. మనం ఇక్కడ విజువల్ లో చూసుకోవచ్చు అసలు ఎంత దారుణంగా ఉందో. మొత్తం ఫర్నిచర్ అంతా కూడా సెల్లార్ లో ఇష్టం వచ్చినట్టుగా నింపివేశారు. మనం ఇక్కడ విజువల్ లో కూడా చూస్తున్నాము ఫర్నిచర్ ఎంత దారుణంగా ఉందో. కనీసం బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ అయితే ఉంది. ఆ సమయంలో వాళ్ళంతా లోపల ఉన్నప్పుడు కూడా దట్టమైన పొగలు అలుముకోవడము, దాంతో పాటు ఎక్కువ మంటలు రేగడంతో కూడా వాళ్ళు బయటికి రాలేని సిచ్యువేషన్ ఉంది. ఈ సిచ్యువేషన్ లో రెస్క్యూ టీం కూడా లోపలికి వెళ్ళలేకుండా ఉండడంతో కూడా దొరికిన దగ్గరని నార్మల్ గా పక్కన ఉన్న సెల్లార్ కి హోల్డ్ చేసి లోపల నుంచి కూడా వాటర్ ఫైర్ ఇంజన్ సాయంతో అయితే లోపలికైతే వాటర్ ని పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా మంటలు అయితే అదుపు చేయలేకపోయారు. దట్టమైన పొగ ఉండడంతో కూడా లోపలికి రెస్క్యూ టీం వెళ్ళలేకపోయింది సమయానికి. ఇది కూడా ఒక ముఖ్య కారణం అని కూడా చెప్పొచ్చు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఇటు అధికారులు అయితే ప్రాథమికంగా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అయితే అధికారులు చెప్పేది ఏంటంటే వారు నార్మల్ గా ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ కి వచ్చి చూసినప్పుడు మాత్రమే ఈ సెల్లార్ కావచ్చు, బిల్డింగ్స్ ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా లైసెన్స్ కోసం కేవలం అప్పటి మందమే చూపించడం జరుగుతుంది. లేదు ఇక్కడ మేము కేవలం పార్కింగ్ చేస్తున్నామని. తర్వాత వాళ్ళు ఇష్టరాజ్యంగా ఇలా ఇష్టం వచ్చినట్టుగా లోపల మనం సెల్లార్ లో చూస్తున్నాము. లోపల ఇదంతా కూడా వారికి ఇష్టం వచ్చినట్టుగా కూడా అక్రమంగా ఇలా వారి సామాన్లతో అయితే నింపేస్తున్నారు. కనీసం బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఇక్కడ మనం చూడొచ్చు. లోపలంతా కూడా వాటర్, పొగ, ఎంత ఫర్నిచర్ ఉందో ఇదంతా. దాంతో పాటు చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ వుడ్ తో చేసిన ఫర్నిచర్, అలాగే ప్లాస్టిక్, లెదర్, దాంతో పాటు ఇతర ముడి సరుకులు, అంతేకాదు ఇక్కడ కెమికల్స్ కూడా ఉన్నాయని కూడా వినిపిస్తున్నాయి మనకైతే. దీని గురించి కూడా ఇప్పుడు అధికారులు ఇంకా లోపలికి వెళ్ళి ప్రాథమికంగా అసలు ఏం జరిగింది, ఫైర్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎక్కడి నుంచి మంటలో అలుముకోవడం జరిగింది అనే దానిపైన కూడా అధికారులు అయితే ఇప్పుడు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఏం చెప్పలేమని కూడా చెప్పారు. మనం ఇక్కడ చూడొచ్చు అసలు ఎంత దారుణంగా ఉందో. అసలు బయటికి రాలేని సిచ్యువేషన్. ఇలాంటి దట్టమైన పొగల్లో ఆ చిన్నారులు తమ ప్రాణాల కోసం అయితే దాదాపుగా 24 గంటల వరకు కూడా నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు పోరాటం జరిగింది. అసలు ఎప్పుడు జరిగింది, లోపల ఎలా జరిగింది అన్న దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. అసలు లోపల వాళ్ళు ఎంత అవస్థపడి ఉంటారో ఆ పొగకి అని కూడా ఇక్కడ చూడొచ్చు. ఎంత దారుణంగా ఉంది ఫర్నిచర్ అంతా కూడా. ఇదంతా కూడా కాలిపోయి మొత్తం అంతా కూడా దట్టమైన పొగలు. కనీసం బయట ఉన్న వాళ్ళే నిల్చోలేని పరిస్థితి ఉంది. ఇటు అంటే కొందరు తమ సొంత స్వార్థం కోసము, తమ బిజినెస్ కోసం, అక్రమంగా డబ్బులు సంపాదించడం కోసమని ఇలా ఎత్తైన బిల్డింగ్లు కట్టేయడము, కింద సెర్లాల కింద తమకు నచ్చినట్టుగా సామాగ్రిలు, ఇతర వస్తువులన్నీ పెట్టి నింపేయడము, అందులోనే వాచ్మెన్ కుటుంబాన్ని ఉంచడము అనేది కూడా నిజంగా ఒక దుర్భరమైన విషయం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కుటుంబాన్ని ఈరోజు బలి చేసినట్లుగా అయింది. ఆ తల్లిదండ్రులకి నేడు వాళ్ళ పిల్లలు లేకుండా వెళ్ళిపోయారు. ఇక్కడ చూసుకోవచ్చు అసలు ఎంత దారుణంగా ఉంది. ఇక్కడ అంతా కూడా ఫర్నిచర్ అంతా, ఆ పిల్లలు ఎంత విలవిలబడిపోయి ఉంటారు లోపలంతా కూడా. అంటే ఊపిరి ఆడలేని సిచ్యువేషన్ లో వాళ్ళైతే ఉండి ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ అయితే ఎవరికి రాకూడదు. నిజంగా కుటుంబ సభ్యులు కూడా బయటే ఉండి ఆ తల్లి ఎంత తల్లడిల్లు ఉంటుంది వారి చిన్నారుల ప్రాణాలు కాపాడుకోవడం కోసం కూడా. అయినప్పటికీ కూడా ఎవరు ఏం చేయలేని పరిస్థితి. కనీసం రెస్క్యూ టీం కూడా లోపలికి వెళ్ళిన సిచ్యువేషన్ ఉంది అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందని కూడా. ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు చాలా వరకు. ఇటు ఫైర్ సిబ్బంది కావచ్చు, హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ నిరంతరంగా నిన్నటి నుంచి కూడా కృషి చేయడం అయితే జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా అంటే ఇప్పటికీ కూడా రెస్క్యూ సిబ్బంది అసలు ఏం జరిగింది అనే దానిపైన కూడా దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు మనం సెల్లాన్ని కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఇదంతా కూడా దాదాపుగా బిల్డింగ్ ఆల్మోస్ట్ అంతా కూడా మంటలు అయితే చెలరేగిపోయి లోపలంతా కూడా పొగ అయితే అలుముకుంది. మనం చూడొచ్చు యాషెస్ అంతా కూడా అంతే బూడిద, దాంతో పాటు పొగ ఎలా ఉందో బిల్డింగ్ అంతా కూడా. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా నగరంలో చాలా వరకు
ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది చాలా చోట్ల కూడా ఫైర్ ఎగ్జిస్ట్ లేకపోవడము చాలా బిల్డింగ్స్ కి. అలాగే ఇన్స్పెక్షన్ కి వచ్చినప్పుడు మాత్రమే అధికారులకి ఏదో పైపైన చూపించేయడము, దాంతోపాటు కొందరు అధికారులు కూడా చూసి చూడనట్టు వదిలేయడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మనం ఇక్కడ విజువల్ లో చూస్తున్నాము, ఈ డోర్ ఇప్పుడు ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఓపెన్ చేసినా కూడా చూడొచ్చు, ఇప్పటికీ కూడా ఇక్కడికి వేడి సెగ అయితే తగులుతుంది. అలాంటిది లోపల ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ, అలాగే ఇద్దరు రక్షించడానికి వెళ్ళిన వారు కూడా ఈ వాళ్ళంతా కూడా లోపటే ఈ సెల్లర్ లోపల ఇంత వేడి సెగ తట్టుకుంటూ పొగ తట్టుకుంటూ ఎలా ఉన్నారు అనేది కూడా నిజంగా బాధాకరమైన విషయం అని కూడా చెప్పొచ్చు. ఇప్పటికీ పొగలు అయితే వెళ్ళలేదు, పొగలు మంటలు ఇంకా ఉన్నాయి. లోపల కూడా ఇంకా కొంత ఫర్నిచర్ అయితే ఇంకా రగులుతూనే ఉంది, మండుతూనే ఉంది. ఇప్పటికైనా సరే అధికారులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి బిల్డింగ్స్ కి చూసేటప్పుడు తనిఖీలకు వచ్చినప్పుడు కాస్త అది ఫైర్ ఎగ్జిట్ సరిగ్గా ఉందా లేదా, అసలు సెల్లార్ల వాళ్ళు నిజంగా కార్ పార్కింగ్ చేస్తున్నారా లేదా వేరే అవసరాలకు వాడుతున్నారా అనే దానిపైన కూడా దృష్టి సారించాలని కూడా చెబుతున్నారు. అలాగే కొత్తగా ఇండ్లు కట్టుకునే వారు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా వారైతే ఇలాంటి వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుందని అధికారులు అయితే చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఘటనే ముందు జరగకుండా ఉండేందుకైతే వారైతే చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు ఉన్నతాధికారులంతా కూడా. ఇది విజిట్ చేసిన తర్వాత అయితే ఇక ముందు ఇల్లు కట్టుకుపోయారు ఎవరైనా సరే సెల్లార్ లాంటిది, అలాగే ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా కంపల్సరీ ఫైర్ ఎగ్జిట్ ఉండాలని, ఇల్లు కట్టుకునే ముందు ఫైర్ సిబ్బందికి కూడా తెలియజేయాలని వాళ్ళైతే తెలియజేశారు. అంటే ఏమేమి ఉంటాయి, ఎలా జరుగుతాయి అనే దానిపైన కూడా ఒక అవగాహన కూడా తెలుసుకోవాలని కూడా తెలిపారు. ఎందుకంటే ఏది ఏమైనా కూడా ఎవరి స్వార్థం కోసం చూసుకున్నప్పటికీ కూడా ఇక్కడ మనుషుల ప్రాణాలు అమాయకమైన ప్రజల ప్రాణాలు కూడా పోతున్నాయి. కాబట్టి గతంలో కూడా ఎన్నో జరిగాయి. ఇప్పుడు కూడా ఇద్దరు చిన్నారులు కూడా ప్రాణాలు అయితే కోల్పోయారు. ఇలాంటి ఘటనలు కూడా మళ్ళీ జరగకూడదని కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. నిజంగా అంటే కొందరు తమ స్వార్థం కోసం చేసిన పనుల వల్ల కూడా ఇప్పుడు కొందరు నిర్లక్ష్యం వల్ల అయితే నేడు ఇంత జరిగిపోయింది. చూస్తుండగానే కూడా అంటే అందరూ ఎంతమంది ప్రయత్నించినప్పటికీ ఇటు 200 మంది రెస్క్యూ టీము, అలాగే ఉన్నతాధికారులు అంతా కూడా ఇక్కడే ఉండి, కుటుంబ సభ్యులు బయట ఉండి ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఎవరు ఏం చేయలేని సిచ్యువేషన్ అయితే ఉంది. ఇదంతా చూడొచ్చు, మొత్తం అంతా కూడా ఇప్పుడు మన సెల్లార్ లో ఉన్న ప్రజెంట్ చూసుకున్నట్లయితే లోపలంతా కూడా ఫర్నిచర్ ఎలా మండిపోయి ఉందో కూడా మనం చూడొచ్చు. ఇప్పటికీ పొగ వేడిసగా తగులుతూనే ఉంది. అదంతా కూడా ఇనుప రాడ్స్, చైర్స్ కి సంబంధించిన రాడ్స్, టేబుల్స్ కి కావచ్చు, వుడెన్ తో చేసినవి, అలాగే రబ్బర్, లెదర్ అదంతా కూడా మనకు కనిపిస్తూనే ఉంది. మనం క్లియర్ గా చూస్తున్నాము లోపలంతా ఎంత దారుణంగా ఉందో. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి దాంట్లో పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఎంత భయపడి ఉంటారు. కనీసం ఇక్కడ ఊపిరి తీసుకోవాలని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం దట్టమైన పొగ అయితే అలుముకుంది. ఇక్కడికి కనీసం ఎవరు వెళ్ళలేని పరిస్థితి. రెస్క్యూ టీం కూడా ఆ సమయంలో వాళ్ళని వెళ్లి రక్షించలేకపోయింది. వాళ్ళు ఇక్కడ ఉండి ఎంత అల్లాడిపోయి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అంతా కూడా ముఖ్యంగా ఫైర్ ఇంజన్ ద్వారా పంపించిన వాటర్ అయితే ఏదైతే ఉందో ఆ వాటర్ కూడా ఇక్కడ కింద మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఆ కింద అంతా వాటర్ ఉండము, అలా మళ్ళీ ఇదంతా పక్కనే మంటలు, పొగ ఉండడంతో కూడా రక్షించలేని సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఎవరెంత చేసినప్పటికీ ఇటు చిన్నారులు కాపాడడానికి వెళ్లిన వారంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇటు ఈ ఓనర్ కూడా అంటే ఎవరెన్ని చేసినా కూడా కొందరు నిర్లక్ష్యం వల్ల అయితే ఈ ఘటన జరిగింది. సో చెప్పండి, ఇప్పుడు సిచ్యువేషన్ ఇక్కడ ఎలా ఉంది? ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు మీరేం కోరుకుంటున్నారు సార్? ఇప్పుడు ఆల్మోస్ట్ 24 hours అవుతున్నట్టుందమ్మా. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:15 నిన్న 12:30 ఏమో జరిగిందని అంటున్నారు. 24 గంటల తర్వాత కూడా ఇక్కడ నుంచి స్మోక్ వస్తా ఉన్నది. ఓకే, 5 నిండు ప్రాణాలు హైదరాబాద్ నడిబొడ్డున జరగడం చాలా అన్యాయం, దుర్మార్గం, మోసం. తర్వాత అధికారుల నిర్లక్ష్యం వల్లనే, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతున్నది. క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. ఎన్ని ఇన్సిడెంట్ జరిగినా వీళ్ళకు బుద్ధి వస్తలేదు. పెగాసిస్ దగ్గర 20 మంది చచ్చిపోయారు. మన గుల్జార్ హౌస్ లో 17 మంది ఒకటే కుటుంబం సజీవదహనం జరిగింది. బజార్ ఘాట్ లో ఒక 6 మంది అక్కడ చచ్చిపోయారు. స్వప్నలో కాంప్లెక్స్ లో ఒక 5 మంది చచ్చిపోయారు. ఇక్కడ మళ్ళీ 5 మంది చచ్చిపోయారు. జరిగిన తర్వాత ఇది స్టోర్, ఇది పార్కింగ్ వాడాల్సిన జాగా. ఇది మనకు క్లియర్ కట్ కనబడుతున్నది. మన ఎవరు మీరు అబద్ధం చెప్తే నిలిచేది కాదు, నేను అబద్ధం చెప్తే నిలిచేది కాదు. మొత్తం ఫర్నిచర్ ఎట్లా పెడతారు? ఇక్కడ ఏం చేస్తున్నది గవర్నమెంట్? ఏం చేస్తున్నది? వాళ్ళకి మంత్రులు ఏం చేస్తున్నారు? హోం మంత్రి ఏం చేస్తున్నాడు? దీనికి ఫైర్ మంత్రి ఏం చేస్తున్నాడు? అయినే కదా మొత్తం ఉన్నది. పార్కింగ్ కు వాడాల్సిన జాగాను పెట్టి పాటాకులు పెట్టిండ్రు. ఆ పాటాకులు పెట్టి వాటికి తాళాలు వేసారు. ఒకవేళ దాని తాళాలు లేకుండా ఇది పోలీస్ అధికారులు చెప్తున్నారు